వెల్కమ్ టు ఫిల్మ్ బేస్డ్ డిబేట్. ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది. అది ఏంటి, డాన్సర్స్ అంశంలో ఏం జరుగుతోంది అనేది మనం గత 2-3 రోజులుగా చూస్తున్నాం. డాన్సర్లు డాన్స్ మాత్రమే చేస్తారు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే డాన్సర్లు ఇప్పుడు స్టంట్ మాస్టర్స్గా మారుతున్నారు, యాక్షన్ ఎపిసోడ్స్కి దిగుతున్నారు, తరచూ వివాదాల్లోకి వస్తున్నారు. అసలు ఎందుకు వస్తుంది వివాదం? ఈ సమస్య, ఈ డాన్సర్స్ 2 వర్గాలుగా ఎందుకు విడిపోయినట్టు? డాన్సర్స్ అసోసియేషన్లో ఏం జరుగుతోంది? జానీ మాస్టర్ మీద ఆరోపణలు ప్రతిసారి ఎందుకు వస్తాయి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలుగు ఫిల్మ్ టెలివిజన్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్ అండ్ కృష్ణ, ఈసీ మెంబర్. రైట్, నిన్న మొన్న మేము చూస్తూ ఉన్నాం, ఈ డాన్సర్స్ అందరూ కూడా బాహాబాహికి దిగడం, అరుచుకోవటాలు, జానీ మాస్టర్ బయటకు వచ్చి మాట్లాడటం, శేఖర్ మాస్టర్ కూడా ఇద్దరు 2 వర్గాలుగా విడిపోయారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళు సుపరిచితులే. అఫ్కోర్స్ ఫర్ రాంగ్ రీజన్స్ జానీ మాస్టర్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సో ఆయన ఎంత పెద్ద డ్యాన్స్ డైరెక్టరు అనేది పక్కన పెడితే ఎందుకు ఈ వివాదాలు వస్తాయి? వివాదం వచ్చిన ప్రతిసారి జానీ మాస్టర్ పేరు ఎందుకు వినిపిస్తుంది అనేది ఒక క్వశ్చన్ అయితే, ఆయన సతీమణి సుమలత ఆవిడ మాట్లాడుతూ, సో ఎక్స్ ప్రెసిడెంట్ అయిన మీ మీద చాలా ఆరోపణలు కూడా చేశారు. సో ఇలాంటి ఆరోపణలు అసలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు 2 వర్గాలుగా విడిపోవాల్సి వచ్చింది? టు స్టార్ట్ విత్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, డాన్స్ యూనియన్లో అందరూ ఒకటే ఫ్యామిలీ అండి. కాకపోతే ఇదే చెప్పారు సుమలత, ఫ్యామిలీ అయితే ఒకటే, కానీ ఖచ్చితంగా మంచి చెడు ఉంటుంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ప్లస్ జానీ అక్కడ ఉంటే అక్కడ వివాదం ఆటోమేటిక్ వస్తుందండి. లేని ప్లేస్లో కూడా ఈజ్ ఏ మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్లో కాదు మాస్టరీ, ఇలాంటి వివాదాల్లో కూడా అతనికి మాస్టరీ ఉంది. ఎందుకంటే స్మూత్గా ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో కూడా అలజడి సృష్టించగలుగుతాడు. ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్, ఈ బికేమ్ ఎన్ ఎక్స్పర్ట్. ఇక్కడని కాదు, ఇక్కడ ఉన్నాయి గొడవలు ఉన్నాయి, మీకు తెలిసిందే, ఎక్కడ చూసినా న్యూస్లో ఉంటాడు. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వెస్టర్న్ ఇండియా ఫెడరేషన్ బాంబే అతన్ని బైకాట్ చేసింది. ఎందుకు? అక్కడ పోయి అక్కడ అన్ని ఇష్టం వచ్చినట్టు అండి, ఒక రూల్ పాటించాడు, అది చేయడు. ఇప్పుడు మీకు ఒక లెటర్ చూపిస్తా అంతే. ఇప్పుడు విషయం ఏంది, నిన్న సుమలత గారు ఏమన్నారు, డాన్సర్స్ని డబ్బులు తింటున్నారు, ప్రొడ్యూసర్స్ మోసం చేస్తున్నారు. అది చేసేదే జానీ అండి. షేక్ జానీ బాషా ఎక్స్పర్ట్. ఇది ఫెడరేషన్, వెస్టర్న్ ఇండియా ఫెడరేషన్ సంబంధించి నాన్ కోఆపరేషన్ చేసిన లెటర్ అది. Disciplinary action may be taken against such erring member. In the meanwhile, a case your members have any other issues against the said choreographer, please forward the same to us to take necessary action. ఇది జానీ మీద అని, షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్. వెస్టర్న్ ఇండియా ఫిల్మ్ ఫెడరేషన్ అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఫెడరేషన్ అండి. ఓకే, హిందీ సినిమాలన్నిటికీ వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తారు. ఎక్కడ పోయినా ఇతను గొడవ అండి. ఇంకో లెటర్ చూపిస్తాను మీకు, సినీ డాన్స్ అసోసియేషన్ నుండి బాంబే నుండి ఒక లెటర్ వచ్చిందండి. ఇతను సౌత్ ఇండియాలోనే ఎవ్వరు బాంబే డాన్స్ ఇంత వాడరండి, ఓన్లీ జానీ బాషా, ఎస్కే జానీ బాషా ఓన్లీ. ఎందుకంటే డబ్బులు వస్తాయండి అతనికి. ఈ అడిక్టెడ్ టు ద కమిషన్స్. డాన్సర్స్కి నేను మంచి చేస్తున్నానే ఒక ఫేక్ డైలమాలో ఉంటాడు. ఇది సినీ డాన్సర్స్ అసోసియేషన్ అండి, ఇది బాంబే అసోసియేషన్. అది ఓకే, వాళ్ళు అఫీషియల్గా పెట్టిన మెయిల్ మీకు కింద లాస్ట్ పేజ్లో, జాబ్ లాస్ ఫర్ అవర్ బోనఫైడ్ సిడిఏ మెంబర్స్ హూ రిమైన్ అన్ఎంప్లాయిడ్. లాస్ట్ బోనఫైడ్ మెంబర్ అంటే మెంబర్స్ గా ఉన్న వాళ్ళని కాకుండా ఇంకెవరన్నా వాడుతున్నాడు అండి. కానీ ఈ విషయం మా డాన్సర్స్ కూడా తెలియదు. అన్ఫేర్ ఓవర్ బిల్లింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్ కాజింగ్ డైరెక్ట్ ఫైనాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్, compromised quality in dance sequences due to untrained, unprofessional dancers. Yes. Impression that this malpractice has become regularized with more than 80% of dancers working in the south being non-union outsiders. ఇలాంటి చాలా ఉన్నాయి. లాస్ట్ ఒకటి చదవండి సార్. అంటే వాళ్ళు ఎంత పేమెంట్ ఇస్తున్నారు, ఇతను జానీ ఎంత వసూలు చేస్తున్నాడు అనేది దాంట్లో 7,000 రూపీస్ వరకు డాన్స్ ప్రొడ్యూసర్ ఛార్జ్ చేస్తున్నారు. డాన్సర్స్కి ఇచ్చేది ఎంత అండి? 2,000, 3,000. ఓకే, అది ఎంత పెద్ద క్రైమ్ అండి అది. మరి మీరే క్రైమ్ చేసుకుంటూ మీరే చూడండి లాస్ట్ okay. However, in practice they are openly hiring non-union dancers and outside dancers, while the same time billing and producers in these above mentioned southern zones at inflated rates 6,000 to 7,000 per dancer per day, and paying those non-union dancers only 2,000 to 3,000 rupees per day. అంటే 4,000 నుంచి 5,000 రూపాయలు ఒక డాన్సర్ మీద ఒక రోజుకి. అంటే ఒక 100 డాన్సర్లు ఉంటే గనక దాదాపు 5 లక్షల రూపాయలు ఒక డాన్సర్ మీద. అంటే
ఇది క్లియర్గా డబ్బు వ్యామోహమే అండి, ఇంకేం లేదు. ఇది బాంబే డాన్సెస్ మీద. ఫారిన్ డాన్సెస్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి డబ్బులు. మీరు జానీ ఏ సాంగ్ అన్నా చూడండి, ఫారిన్ డాన్సెస్ బాంబే డాన్సెస్ ఉంటారు. ఇప్పుడు మీరంతా ఒకటే ఫ్యామిలీ అంటున్నారు. ఒకవైపు చూస్తే కనుక ఇన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జానీ ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలని చెప్తున్నారు. మీరు ఇప్పుడు రుజువులతో సహా చూపించింది వెస్టర్న్ ఫెడరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు మీ మీద, ఇంకా మిగతా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మా దృష్టికి తీసురండి అంటున్నారు. మొత్తం 6 ఫెడరేషన్లు ఉంటాయి, దాంట్లో 5 సౌత్ ఇండియాలోనే ఉన్నాయి, 4 ఉన్నాయి. రైట్. సో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, రైట్. ఇప్పుడు వచ్చి బయట గొడవలు పడే స్థాయికి వచ్చింది అంటే కనుక కేవలం ఈ డబ్బు వివాదమేనా, ఇంకేమన్నా? అంటే యూజువల్గా శేఖర్ మాస్టర్ ఈజ్ ఎ పొలైట్ పర్సన్ అండి. అతనికి పదవి వ్యామోహాలు ఇవన్నీ ఏం లేవండి. జానీకి ఉంది. వాళ్ళిద్దరిని మీరు కలపకండి దయచేసి. ఎందుకంటే శేఖర్ ప్రాపర్ కొరియోగ్రాఫర్. ఇప్పటివరకు అతని ప్రొడ్యూసర్స్ ఆఫర్ చేసిన బాంబే డాన్సర్స్ని ఎప్పుడో ఒకసారి 100లో ఒక సాంగ్, వేరే మాస్టర్స్ ఎవరైనా సరే. జానీ అలా కాదు, డాన్సర్లో పొట్ట కొడతాడు. ఇప్పుడు కూడా అసిస్టెంట్స్ బాంబే నుండే వస్తారు. బాంబే అసిస్టెంట్స్ల విషయంలో కూడా 5,000 అండి అఫీషియల్ పేమెంట్, కానీ 12,000 వసూలు చేసి ఇస్తున్నాడు. అది ప్రొడ్యూసర్ని దోచుకోవడం కాదండి. సో ఈ విషయంలో రాలేదండి. శేఖర్ మాస్టర్ వచ్చింది ఏంటంటే మన 14వ తారీఖు ఒక జనరల్ బాడీ జరిగిందండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ కృష్ణ వీళ్ళందరూ కలిసి రాజీనామా చేశారండి. ఎందుకు? ఇప్పుడున్న బాడీ నుంచి. ఎందుకు రాజీనామా చేశారు అంటే సార్ యాక్చువల్ ఏం జరుగుతుందంటే ఇక్కడ ముగ్గురు పెద్ద పోస్టుల మధ్యన అంటే క్యాషియర్, సెక్రటరీ, ప్రెసిడెంట్, వీళ్ళ ముగ్గురు మధ్యలో విభేదనం వల్ల యూనియన్ పనులు ఏం ముందుకెళ్ళట్లేదు సార్. ఈ ఎలిగేషన్స్ వీళ్ళు ఏదో బయట తిట్టుకొని, అంటే వేరే అబ్బాయి సెక్రటరీగా గెలవాల్సింది ఏడుకొండల సీన్ గానే ఇప్పుడు సెక్రటరీ గెలిచారు. ఈయన మీద ఎలిగేషన్స్ తీసుకొచ్చి యూనియన్ తొవ్వ అనేది పోతుంది. ఈ తొవ్వ అనేది ఇట్లా వీళ్ళు కొట్టుకుంటున్నారు, ముగ్గురు పని చేయట్లేదు అని మీ కమిటీ మెంబర్లు అందరం, నాట్ మీ సార్, నేను ఒక్కరిని చేయలేదు, 10 మందిని చేశాం. 17లో 10 మందిని రాజీనామా చేశాం. వెళ్ళి ఫెడరేషన్కి వెళ్ళాం. ఫెడరేషన్కి వెళ్తే ఇప్పుడు వేజెస్ జరుగుతుంది సార్. ఈ వేజెస్ టైంలో వాళ్ళు ఈ రాజీనామాలు మీరైతే పెట్టుకోండి, మేము జాయింట్ మీటింగ్ ఒకటి పెడతాము, పెట్టి అందరితో మాట్లాడతాం, మీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాట్ ఎవర్ ఇట్, ఆ కమిటీ 17 మందితో మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు మేము పెట్టుకున్న తర్వాత, రాజీనామాలు పెట్టుకున్న తర్వాత పిలిచారు, మాట్లాడారు. మాట్లాడి ఏమంటున్నారు అంటే ఈ వేజెస్ టైంలో ఈ చిన్న చిన్న తిట్టుకోవడానికి దానికి దీనికి యూనియన్ వ్యవస్థ 600 కుటుంబాలు నాశనం అయిపోతాయి, మీరు ఎందుకు ఇలా ఇప్పుడు చేస్తున్నారు, దీన్ని ఒకటే దాని మీద చిన్నది ఏదో తిట్టారని చెప్పేసి. ఇప్పుడు లీడర్గా గెలిచినప్పుడు 100 మంది తిట్టుకుంటారు, ప్రతి దాని మీద మనం ఫైట్ చేయలేము. మీరు ఏదైతే లక్ష్యం ఉందో మంచి చేయాలనుకున్నారో దాని మీద వెళ్ళండి అని ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారు చెప్పారు. ఇదంతా రాజీనామాలు అంతా కొట్టేస్తున్నాను, కలిసి పని చేసుకోండి అని చెప్పారు. ఆమె అక్కడ సాటిస్ఫై అవ్వలేదు. ఎవరు? ప్రెసిడెంట్ గారు, సుమలత గారు. తెల్లారు వచ్చి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని డాన్సర్స్ అందరికీ ఇది ఇలా తింటున్నారు, అలా తింటున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, వీళ్ళు రాజీనామాలు చేశారు, మన యూనియన్కి చెప్పకుండా ఫెడరేషన్కి ఎందుకు రాజీనామాలు చెప్తారని చెప్పేసి ఒక టీం తయారు చేసుకొని వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉంది. అంటే మీరు రాజీనామా చేయబోయారు, అనిల్ గారు సర్ది చెప్పి రాజీనామాలు ఇప్పుడు ఏం వద్దు సార్, రాజీనామాలు చేశాము, వీళ్ళు మాత్రం ఇలానే ఉంటే మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయండి అని చెప్పాము. అరే రాజీనామాలు అనేది కరెక్ట్ కాదు, దానివల్ల యూనియన్ నాశనం అయిపోతుంది. ఇప్పుడు వేజెస్ జరుగుతుంది, వేజెస్ టైంలో ఇలా మీరు కొట్టుకోండి, చిన్న ఎవరో తిట్టారు అని చెప్పేసి మీరెందుకు కొట్టుకుంటున్నారు, మీరు కలిసి పని చేయండి అని చెప్పేసి ఆ రాజీనామాలు ఆయన రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసి కూడా ఉన్నాయి సార్. ఆవిడ అన్ని చూపిస్తుంది సార్. ఇక్కడ మీరు రెడ్ లైన్ ఉన్నాయి, అన్ని చదవండి. ఫెడరేషన్ కి ఎన్ని మాట్లాడారు, ఫెడరేషన్ మీ సుమలతా దేవి ప్రెసిడెంట్ గారు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఫెడరేషన్ కి సంబంధించి ఎన్ని యాక్షన్స్ తీసుకున్నారు సార్. ఇన్ని లెటర్లలో ఒక్కటి కూడా యూనియన్ కి పోస్ట్ వాళ్ళకి నచ్చింది ఒక్కటి కూడా పోస్ట్ చేయలేదు సార్ మా అఫీషియల్ గ్రూప్ లో. ఇన్ని లెటర్స్ సార్, ఇన్ని లెటర్స్ ఫెడరేషన్ నుంచి వాళ్ళకి నచ్చినాయే. ఇంత వివాదాస్పదంగా ఉన్న సుమలత గారు మరి ప్రెసిడెంట్గా ఉండడం ఎలా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. నెంబర్ 1, ఆవిడకున్న సపోర్ట్ ఏంటి? జానీ మాస్టరే ఒకవేళ సపోర్ట్ అయితే కనుక అతనుకున్న సపోర్ట్ ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, తరచూ కూడా పవన్ కళ్యాణ్తో ఉన్న ఆయన ఫోటోలు చూపించి ఆయన చాలామందిని లొంగ తీసుకుంటారు, ఆయన మాట వినేలాగా చేసుకుంటారు అనేది వినిపిస్తూ ఉంటుంది. అది వాస్తవా కాదనేది మాకు తెలియదు, మీరు చెప్పాలి. లేదండి, ఆ పేరైతే వాడతాడు కానీ నాకు ఇన్ఫర్మేషన్ అయితే అతనికి రిలేషన్ లేదు. ఎస్పెషల్లీ గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా నాకు తెలిసి కలిసినట్టు కూడా లేదు. బయట మాత్రం అది చెప్తాడండి. ఇప్పుడు సుమలతా దేవి ఏదైతే ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారో, నిన్న మీటింగ్ లో కూడా అన్నారు ఇతను జానీ మాస్టర్ మీద ఓడిపోయారని, నన్ను నా మీద కూడా ఓడిపోయారని. మొన్న ఎలక్షన్స్ లో అండి దాదాపు 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడండి జానీ. ఎందుకంటే ఎవరో ఆయనకు చెప్పారు
నీకు ఈ కేసు విషయంలో హెల్ప్ అవుతుంది, నువ్వు ప్రెసిడెంట్ ఉండాలి, లేకుంటే ఎవరు వచ్చినా నీ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్తే అతను విచ్చలవిడిగా, ఇది మా డాన్సరు 2 years బ్యాక్ పెట్టిన వీడియో అండి, మీకు చూపిస్తా అతను ఎట్లా గెలుస్తాడని. నువ్వేం పర్మనెంట్ కాదు, నువ్వు ఓనర్ కూడా కాదు, నువ్వు పర్మనెంట్ కాదు, ఓనర్ కాదు, నువ్వు వెళ్ళిపోతే ఇంకా 100 మంది మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు. వస్తారు. ఈయనకు ముందు చాలా మంది చేశారు కదా ప్రెసిడెంట్. మరి ఈయన ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కదా, 10 లక్షలు ఖర్చు పెట్టి గెలిచాడు కదా. ఇతను ఎవరి మీద అయితే గెలిచాడో అతను పెద్ద డబ్బులు ఖర్చు పెట్టేవాడు కాదు, అతను ప్యాన్ ఇండియా మాస్టర్ కూడా, అతను కూడా డాన్స్ మాస్టర్ కానీ అతను ప్యాన్ ఇండియా మాస్టర్ కూడా కాదు. ఓకే, నువ్వు ప్యాన్ ఇండియా మాస్టర్ ఉన్నప్పుడు ఇలా ఖాళీ నిలబడితే నువ్వు అడగకపోయినా కూడా 500 మంది ఓటేసేయాలి నీకు. నీకు అతనికి ఎన్ని ఓట్లు తెలుసు డిఫరెన్స్? 7, 8, 10 ఓట్లు, 10, 12 ఓట్లు అంతే. అతను పబ్లిక్ ఫిగర్ కాదు, నువ్వు పబ్లిక్ ఫిగర్. మరి జస్ట్ 10, 12 ఓట్లతో గెలిచినావంటే పెద్ద మొగుడు నువ్వు. అంటే ఎలా గెలుస్తాడు అనేది, ఇప్పుడు జానీ నోన్ ఫేసే 10 లక్షలు పెట్టాడండి, వాళ్ళ వైఫ్ అన్నోన్ పర్సన్. 15 సంవత్సరాలుగా ఒక మీటింగ్కి రావడం కానీ, అసోసియేషన్లో ఏ ఇష్యూలో కానీ అమ్మాయి లేదండి. ఏ మెరిట్ మీద ప్రెసిడెంట్ అవుతారని చెప్పండి? వాళ్ళకి ఒక ఫాల్స్ పిక్చర్ చూపించి బతిమిలాడి లక్షలండి, వీళ్ళకి కూడా తెలుసు, ఇష్టం వచ్చినట్టు పబ్స్ అవి ఇవి. సో అలా చేసి గెలిచిన గెలిపండి. గెలిచాం మేము, ఓడిపోయారని చెప్తున్నారు. జానీ ఫస్ట్ టైం పోటీ చేశాడు మా అసోసియేషన్లో, 300 మంది ఓట్లు వేస్తే జానీకి 20 ఓట్లు వచ్చాయండి. ఇవి చెప్పమనండి, ఇవి చెప్పరు. దాని తర్వాత ఇప్పుడు మీరు అన్నారు కదా ఏదో అట్లాంటి ఇష్యూలు నా మీద పెట్టి ఎలక్షన్స్కి వెళ్తే 50 ఓట్ల మెజార్టీతో నేను జానీ మీద గెలిచా. సో 2 సార్లు ఘోరంగా ఓడగొట్టారు మా డాన్సర్స్. సో ఇవంటే వేరే వాళ్ళు అయితే ఎట్లుంటుందంటే స్పోర్టివ్గా తీసుకోండి, జానీ అట్లా కాదు. కక్ష, డాన్సర్లు నన్ను ఓడగొట్టారు కదా, వీళ్ళని వేరే రకంగా కక్ష తీసుకుంటాను. ఇంతకుముందు మీకు సగంలో చెప్పండి, ల్యాండ్లో 5.5 కోట్ల రూపాయలు స్కామ్ అయిందండి. 5.5 ఇతను వాళ్ళకి ఫుల్ సపోర్ట్. అతని మీద మచ్చ తీసేస్తాను, నేను ల్యాండ్ తీసుకొస్తాను గెలిచాడు. ఇతని దగ్గర సీను అని ఒక అసిస్టెంట్ ఉంటాడు, అతను ట్రెజరర్గా గెలిపించాడు, ఇదే జానీ గెలిపించాడు. అతను 3.5 లక్షల రూపాయలు డాన్సెస్ రిన్యువల్స్ కడతారు కదండి, అవి తినేశారు. పండు అని డీలో డాన్స్ మాస్టర్ ఉన్నాడు. అంటే ఇన్ని అలిగేషన్ చేస్తున్నారు, దానికి రుజువులు ఉన్నాయి? రుజువులే మాట్లాడుతున్నాడు, నేను ర్యాండమ్ మాటలు మాట్లాడలేదు. నేను బీయింగ్ ఏ ఎక్స్ ప్రెసిడెంట్, నేను 5 సార్లు గెలిచానండి డాన్స్, 5 times. ఎస్. కానీ నేను వేస్ట్ అంటారు, నాకు నాలెడ్జ్ లేదంటారు, నాకు అవగాహన లేదంటారు. ఎవరు? దంపతులు ఇద్దరు, వాళ్ళకే ఫుల్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళే అసలు ఎక్స్పర్ట్స్. వాళ్ళకి ఏం నాలెడ్జ్, నాకు ఏం నాలెడ్జ్ లేకుండా 5 times గెలిపిస్తారండి. రైట్. ఇంకో విషయం, ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీలో ఏదైనా ఇలాంటి వివాదాలు వస్తే, ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన సొల్యూషన్ అడగడం, ఆయన సర్ది చెప్పడమా, లేకపోతే సమస్యని సొల్యూషన్ చూపించడం ఏదో చేస్తుంటాం. నిన్న జానీ మాస్టర్ని, శేఖర్ మాస్టర్ని కూడా పిలిపించి మాట్లాడారన్నారు, నిజమేనా, వాస్తవేనా? శేఖర్ మాస్టర్ ఆల్రెడీ షూట్లో ఉన్నారండి, చిరంజీవి గారితో షూట్ చేస్తున్నారు. ఓకే. సో ఇతను వెళ్ళాడు. సో చిరంజీవి గారు కూడా ఏంటంటే వాళ్ళిద్దరు ఈయనను కూడా అనుకోలేదు అనుకుంటారు, నాకు తెలిసిన నా ఊహనే, ఇది నిజమో కాదో తెలియదు. ఎందుకంటే ఇండివిజువల్ గొడవనే అనుకున్నారు. సో అందుకనే పిలిచి ఏంటి జరిగింది, ఏదన్నా సరే వదిలేండి. మరి చిరంజీవి గారు చెప్పిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి, ఎంతవరకు కరెక్ట్ అండి? జానీ మాస్టర్ వైఫ్ అంత పెద్ద అతనికి అవగాహన లేదు అంటే, ఎవరికి? చిరంజీవి గారికి. ఈయనకి శేఖర్ మాస్టర్కి లేదంట, ఈమెకు ఉంది, ఈమెకు ఒక్కరికే ఉంది, జానీకి ఉంది, అంతే. భూమి మీద ఇద్దరే తెలివిగలరు ఎవరు అంటే వాళ్ళిద్దరే, ఇంకా మిగతా వాళ్ళందరికీ అవగాహన లేదు. అంత పెద్ద మాస్టర్ ఇప్పుడు మేమిద్దరు అంత ఏం లేదన్నారు కదా, గొడవ హ్యాపీ కదా. మళ్ళీ నువ్వెందుకు శేఖర్ మాస్టర్కి అవగాహన రాహిత్యం అని ఎట్లా మాట్లాడుతాను? ఓకే, ఒక్క నిమిషం సార్ చూడండి. నేను మాస్టర్ అయినా ఈ యూనియన్ కోసం పనిచేస్తే మాకేం 1 రూపాయి ఇస్తున్నాం, డాన్సెస్ బాగుండాలి, వారి కష్టం వాళ్ళకే వెళ్ళాలి అని ఒక ఇంటెన్షన్ తప్ప వేరేదేం లేదు. తప్పని అనే వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వేస్ట్. అట్లని శేఖర్ మాస్టర్ ఆపోజిట్ ఉన్నారని కాదు, కొంచెం అవగాహన ఉంటే బాగుండేది. ఇప్పుడు ఫెడరేషన్ లేకపోతే మన యూనియనే లేదన్నట్టు ఉంటే ఎలా? మనకంటూ మన కాళ్ళ మీద మనం బతుకుతున్నాం కదా ఈరోజు. ఇప్పుడు శేఖర్ మాస్టర్కి ఫెడరేషన్ పనిస్తుందా, ఆయన టాలెంట్ పనిస్తుందా? ఒక మాట, ఆయన టాలెంట్. జానీ అట్లా అంత పెద్ద మాస్టర్, ఆయనకు అవగాహన, ఎవరికి అవగాహన లేదు, ఆయన ఒక్క ఏమికి ఉంది అవగాహన. ఫెడరేషన్ కూడా అక్కర్లేదు, అంటే మీరు చెప్పేది ఏంటి, ఏం చేస్తున్నారు అనేది. అంటే ఎదుటోళ్ళ మీద బురద జల్లడంలో ఎక్స్పర్ట్స్ అండి. ఆమె సుమలత గారి దృష్టిలో ఏకైక మగాడు మనగాడు భూమి మీద జానీయే, మిగతా వాళ్ళందరూ వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు నా మీద ఎస్పెషల్లీ, అంటే ఎవరికైనా వాళ్ళ భర్త హీరో ఉండండి, తప్పేం లేదు, అందులో కూడా తప్పలేదు. కానీ ఎదుటోళ్ళని ఫూల్ అనొద్దు అంటున్నా నేను. రైట్. నీ మొగుడిని నువ్వు పొగుడుకో, మాకేం ప్రాబ్లం లేదు. వేరే కొరియోగ్రాఫర్స్ని తప్పు కానొద్దు, వేరే వాళ్ళు పనిస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఏదో అన్నంత మాత్రాన టాలెంట్ స్క్రీన్ మీద కనబడతా ఉంటుంది కదండి. శేఖర్ మాస్టర్ మంచి డాన్సరా కాదా, కొరియోగ్రాఫరా కాదా, అందరికీ హ్యాట్రిక్ ఫిల్మ్ ఫేర్స్ వచ్చినాయండి. రైట్.
హ్యాట్రిక్ ఫిల్మ్ ఫేర్స్ ఎవరికి రాలేదు ఇప్పటివరకు అంటే ఇండియాలో ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది, అంటే జానీ మాస్టర్కి వచ్చే ఒక నేషనల్ అవార్డుని అది వెనక్కి వెళ్ళడానికి కారణం ఒక వివాదం, ఆ వివాదం వెనక వీళ్ళు ఉన్నారు, అందుకే ఇదంతా కూడా జరుగుతుంది అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంటుంది. ఫాల్స్ అండి. అంటే ఇప్పుడు జానీని తీసేశారు, మొన్న కూడా అసోసియేషన్కి వచ్చి నన్ను అన్యాయంగా తీసేశారు అని ఒక పదం వాడాడు. చెప్పమనండి సార్ ఎందుకు తీసేశారు, ఏం ఘనకార్యం చేశారని నేను పదవులకి వెళ్ళి తీసేశారు? మీరు ఏం చేయకుండా తీసేస్తారండి? ఒక డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్గా పోస్ట్లో ఉన్న మిమ్మల్ని, ఆయన భార్యకి అవన్నీ తెలుసు కదా, తెలుసు, ఆమెనే పెట్టమనండి. ఇప్పుడు ఆమె ప్రెసిడెంట్గా ఉంది కదా, ఎందుకు మీ హస్బెండ్ని డాన్స్ యూనియన్ పోస్ట్లోకి వెళ్ళి కాలర్ పట్టి లాగి కింద బయట పడేశారు ఎందుకు? అది చెప్పండి. డాన్సర్స్ కానీ ఇప్పటివరకు ఆ లైటర్ బయట పడట్లేదు, ఇవన్నీ ప్రతి మీరు చూపిస్తాండి, ప్రతి ఎజెండాలో జాయినింగ్ పాయింట్ ఉందండి. నేను పోస్ట్లో ఉన్నప్పుడు సుమలత గారు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తే 1000 రూపాయలు ఫైన్ కట్టింది. జానీ భాషకి ఫైన్లు వేసాము, వాళ్ళ అసిస్టెంట్లకు ఫైన్ వేసాము, వాళ్ళ ఇన్ఛార్జ్ అయితే అడ్డగోలుగా అండి డాన్సర్ల దగ్గర డబ్బులు తింటాడు. సత్య అని వాళ్ళ ఇన్ఛార్జ్, ఎవరన్నా కనుక్కోండి. మీరే దొంగతనాలు చేసి, మీ దగ్గర ఉన్న మనుషులే దొంగతనాలు చేసి డాన్సర్లను అక్రమంగా దోచుకుంటూ వేరే వాళ్ళ మీద ఏం బురద చల్లుతారు మీరు? ఇవన్నీ చేస్తున్నందుకు నా మీద ఎలిగేషన్స్. ఇప్పుడు ఆ ల్యాండ్ విషయం చెప్పా కదండి, ఆ ల్యాండ్ 5.5 కోట్లు ఎక్కడుందో తెలియదు, దాన్ని 11 లక్షలు అయిందండి ఫెన్సింగ్. దాంట్లో ప్రూవ్ అయితే మీరు నిరూపించండి. ఆమెకే పెట్టా వీడియో, సుమలత గారికే పెట్టా, ఇప్పటివరకు జవాబు లేదు. మొన్న జనరల్ బాడీలో వీళ్ళతో కలిసి పని చేయనని 1.5 అవర్ అండి, 1.5 అవర్ రాజీనామా చేస్తున్నాం, మేము వెళ్ళిపోతున్నాము ఇండస్ట్రీ వదిలేసి జానీ సుమలత. మిగతా అన్ని విషయాలు వాట్సాప్ గ్రూప్లో పెడతారండి. యూజువల్గా కమిటీ పెట్టరు, కానీ ఈమె పెడుతుంది, కమిటీ వీడియోలు కూడా పెడుతుంది. మేమేమంటున్నాం అంటే ఆ వీడియో పెట్టండి. ఇప్పుడు ఇంకో విషయం ఆమె చెబుతున్నది, సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించాము, ఎన్నికలు జరగాల వద్దా అనేది మాత్రమే మేము చేసాము, ఎన్నికలు జరపలేదు, కానీ ఎన్నికలు జరిపేసామని వాళ్ళు బయటికి వెళ్ళి చెప్తున్నారు అనేది ఒకటి చెప్తాం. అదే సార్, ఇప్పుడు వీళ్ళు 8 మంది రాజీనామా చేశారు. ఫెడరేషన్ లేబర్ కమిషన్ ఏమన్నారంటే వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసేయండి, రాజీనామా పెద్ద క్రైమ్ ఏం కాదు కదా, వాళ్ళు మళ్ళీ పని చేస్తున్నారు, యాక్సెప్ట్ చేయండి, వీళ్ళతో నేను పని చేయను, నేను రాజీనామా చేస్తానని 1.5 గంట స్పీచ్ ఇచ్చారండి. డాన్సర్లకు మీకు 3 నాలుకలు ఉన్నాయి, 4 నాలుకలు ఉన్నాయి, మీరు మనుషులే కాదు, మీకు అసలు మంచితనమే లేదని చాలా నీచంగా మాట్లాడారు. ఆ వీడియో బయటకు వస్తే, ఇప్పుడు ఇది అఫీషియల్ గ్రూప్ అండి మాది, కమిటీలో పెట్టిన అన్ని పెడుతుంది ఈ కమిటీ వీడియోస్ ఎప్పుడు బయటికి రావండి. అఫీషియల్ గ్రూప్లో ఇవన్నీ పెట్టిందండి, ఆ వీడియో కూడా పెట్టండి, మేము నమ్ముతాం మీరేం తప్పు చేయలేదని. ఆమె వీడియోలు ఇవన్నీ బాగా, ఇద్దరికి హస్బెండ్ వైఫ్కి వీడియోలు పెట్టాలంటే బాగా ఇష్టం. సో ఆ వీడియో పెట్టండి. అదేవిధంగా నేనేం తప్పు చేయలేదంటుందండి సుమలత గారు, క్లియర్ కట్ నేను నిరూపిస్తాండి. ఆమె మినిట్స్ ట్యాంపరింగ్ చేస్తుంది, బిగ్గెస్ట్ క్రైమ్. వీడియోలో ప్రతి జనరల్ బాడీ వీడియో రికార్డింగ్ ఉంటుంది, మినిట్స్ ట్యాంపర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సెక్రటరీ ట్రెజరీ మీద ఏదో ఎలిగేషన్ వచ్చింది, ఆపారు. ఆపితే సింగిల్ సిగ్నేచరు టాపిక్ వచ్చింది జనరల్ బాడీలో, కానీ ఆమోదం కాలేదు. కానీ ఆమోదం అయిందని మినిట్స్లో రాసుకుంది, అది క్రైమ్ కాదండి. అట్లా ప్రతి 3 జనరల్ బాడీలు జరిగినాయి, 3 జనరల్ బాడీలో కూడా ఆమోదం కాని విషయాలు మినిట్స్లో పొందుపరిచింది. ఈ విషయం నేను ఫెడరేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. రైట్, దీని అంతట్లో నేను ఇంతకుముందు అడిగాను, బట్ నేను మళ్ళీ అడగాల్సిన అవసరం ఉంది. దీని అంతట్లో పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు వినిపిస్తుంటుంది? జానీ వాడతాడు, నీకెవరు వాడరండి. ఇప్పుడు షష్ఠి వర్మ అంటున్నారు ఆవిడకి అవకాశాలు లేకుండా పోయినాయి అని, అది వాస్తవేనా? లేదండి, బాగానే పనిచేస్తుంది. ట్రై అయితే చేస్తాడు జానీ ఖచ్చితంగా, 100%. నాకు ఉన్న వాళ్ళ మెంటాలిటీ ప్రకారం అయితే వాళ్ళకి ఎవరైనా పడలేదంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఫుల్ ఎఫర్ట్స్ పెడతారు, డబ్బులు కానీ ఏదైనా సరే. ఆ విషయంలో వాళ్ళు, మీరు చెబుతున్న దాన్ని బట్టి డబ్బులు తింటున్నారు జానీ మాస్టర్ దంపతులు, ఓకే. సెకండ్, పాలిటిక్స్ చేస్తున్నారు ఇండస్ట్రీలోనే, రైట్. అవకాశాలు ఒకరికి రాకుండా చేస్తున్నారు. బాంబే డాన్సర్స్ కాని వాళ్ళని, బోనఫైడ్ డాన్సర్స్ కాని వాళ్ళని తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళ మీద డబ్బులు తింటున్నారు. ఇన్ని ఆరోపణలు ఉన్నా వాళ్ళు మాటే నెగ్గుతుంది అంటే కనుక మరి దీని వెనక ఎవరున్నట్టు? వాళ్ళ బలం ఏంటి? మీ బలహీనత ఏంటి? బలం ఏం లేదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, వీళ్ళ కమిటీ మీద SR-No పోలింగ్ తీసుకున్నారు కదండి, వీళ్ళు ఏమన్నారు, మీరు కూడా రాజీనామా చేశారు కదండి, మీది కూడా SR-No తీసుకోవాలి కదా. ఫెడరేషన్ కూడా అదే చెప్పిందండి, మీరు రాజీనామా చేశారు, మీ వెనకలు ఉన్న 10 మంది జిందాబాద్ జిందాబాద్ అంటారు, మిగతా వాళ్ళు ముర్దాబాద్ అంటారు. అది కాదు, వీళ్ళకి ఎట్లయితే ఒపీనియన్ పోల్ పెట్టారో ఇది కూడా పెట్టండి అని ఫెడరేషన్ లెటర్ ద్వారా కూడా చెప్పిందండి. ఈమె ఆ విషయం పాటించకుండా పక్కన పెట్టేసింది. మేము ఆ రోజు 200 మంది అటెండ్ అయినామండి. ఓన్లీ అసోసియేషన్కి వచ్చిన 111 మంది బైకాట్ చేస్తున్నాం, ఎందుకంటే ఫెడరేషన్ లేదు కాబట్టి మేము బైకాట్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, అందరం మేము ఆ ఫైటే అదండి. మీరు చెప్పింది ఎందుకు చేయట్లేదు? అసలు కాదు, లోకల్లో ఇంత టాలెంట్ ఉండగా అసలు మీరు బాంబే నుంచి డాన్సర్స్ జానీ కనిపేదండి. ఎందుకంటే జానీ స్టార్టింగ్లో మొత్తం కింద పడి పొలవాడండి, డాన్స్ అంతా మొత్తం మోకాలు ఇరిగిపోయాయి. ఆ మోకాలు ఇరగొట్టుకున్న వాళ్ళందరూ మా డాన్సర్స్.
సో ఆ సాంగ్స్ వల్లనే ఈరోజు నీకు పేరు వచ్చింది కదా. మరి ఆ డాన్సర్స్ ఈరోజు కనిపించరా మీకు? ఇప్పుడు పైన డాన్స్ ఆడి సింపుల్గా ఇట్లా చేయి ఊపితే అది అయిపోతే అది బాంబే డాన్సర్స్ కావాలా దానికి? మా డాన్సర్స్ పనికిరారు. సరే నువ్వే ఉన్నావు కదా, పోయినసారి 50 కార్డ్స్ ఇచ్చావు, నీ ఆధ్వర్యంలో నీవు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఇచ్చావు కదా, మరి వాళ్ళు కూడా పనికిరారు. ఏంటి ఫాల్ట్ వీళ్ళలో? అందరు మంచి డాన్సర్స్, అంత బిజీగా ఉన్నారు. ఇప్పుడు అందరు ఉన్న మాస్టర్స్, అందరు చెన్నై మాస్టర్స్ కానీ అందరు మా డాన్సర్లనే పెట్టి ముందు పెట్టి ఆడిస్తున్నారు. జానీకి మాత్రం జానీ సాంగ్లో ఒక సాంగ్లో చూపించండి మా డాన్సర్లని అంటున్నాను. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ వివక్ష కూడా ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు తన మీదే అసోసియేషన్ మీద తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ముఖ్యంగా మీ పేరు చెప్తున్నారు. నాకేం అవసరం అండి, నాకేం అవసరం చెప్పండి. ఓడిపోయినందుకు అక్కసు నేను 5 సార్లు చేశానండి. జానీ ఒకసారి గెలిచాడు, సగంలో వెళ్ళిపోయాడు. ఈమె ఒకటేసారి గెలిచింది, ఆమె ఇంకా సగంలోనే ఇన్ని వివాదాలు వస్తున్నాయి. నేను 5 సార్లు చేశానండి. 5 సార్లు చేసిన తర్వాత జానీ నా గురించి మాట్లాడమనండి. 5 సార్లు చేశారంటే మీకు మరి అంత సపోర్ట్ ఉండబట్టే కదా. వెరీ సింపుల్ అండి, నంబర్ స్పీక్ కదా. ఇప్పుడు ఇది కాక జానీని తీసేశారు కదండి, జానీని తీసేసిన బై ఎలక్షన్స్ అయినాయి ఫర్ 1 పీరియడ్, లెఫ్ట్ ఓవర్ పీరియడ్ గురించి. సో 307 మంది పోలింగ్కి వచ్చారండి బై ఎలక్షన్స్. జానీ ఒక మతం పెట్టాడు. జానీ ఇప్పుడు ఆ ల్యాండ్ ఫ్రాడ్ చేశాడు కదా, అతను వీళ్ళంతా ఒక టీం, వీళ్ళందరూ కలిసి నాకు ఆపోజిట్ ఒక మనిషిని పెట్టారండి, ఒక కొరియోగ్రాఫర్ని. అతనికి 50 ఓట్లు వచ్చినాయండి, నాకు 257 ఓట్లు వచ్చినాయండి. ఇప్పటివరకు మా యూనియన్ 35 ఏళ్ల చరిత్రలో 207 ఓట్ల మెజార్టీతో గెలిచానండి నేను యాజ్ ఎ ప్రెసిడెంట్గా. ఏది పాత విషయం చెప్పట్లేదు మీకు, 1 year బ్యాక్ విషయం చెప్తాను. ఇవన్నీ మరి నేను మంచిని కాకుండా ఇవన్నీ ఎందుకైతే. ఇప్పుడు యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ ఏకగ్రీవంగా రాజీనామా చేయడం వల్లే వాటిని మేము ఆమోదించాం, వాటిని మేము యాక్సెప్ట్ చేసాం. అందుకు మొత్తం ఇప్పుడున్న కార్యవర్గాన్ని రద్దు చేయమండం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ పాయింట్. ఎవరు అనలేదండి, ఇది రాంగ్ పోర్ట్రేట్ చేస్తుంది. ఐ మీన్ ఎవ్వరు వెళ్ళిపోమని లేదు. ఎందుకంటే వీళ్ళతో పని చేయనని ఆమె రాజీనామా చేసిన తర్వాత ఈ ప్రపోజల్ వచ్చింది. ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీ ఇష్యూ ఉందని నువ్వే చెప్పావు, నువ్వేమో రాజీనామా చేసావు. 8 మంది కమిటీ మెంబర్స్ కూడా రాజీనామా చేశారు. కాబట్టి మొత్తం బాడీకి ఎలక్షన్ పెట్టుకుంటారా, లేకుంటే ఈ రాజీనామాలు చేసిన మీ ముగ్గురితో పాటు ఎలక్షన్ పెట్టుకుంటారా అనేది పాయింట్. ఆమె ఎక్స్పర్ట్ అండి, అంటే ఒక విషయాన్ని జరిగిన విషయాన్ని వేరే రకంగా చెప్పడంలో సుమలత గారు బాగా ఎక్స్పర్ట్. ఒకటి చెప్పండి జోసెఫ్ గారు, మీరు 5 times ప్రెసిడెంట్ చేశారు రైట్. ప్రస్తుతం అప్పుడెప్పుడు ఇలాంటివి మా దాకా అంటే మీడియా వరకు రాని గొడవలు ప్రస్తుతం ఈ డాన్సర్స్ అసోసియేషన్లో ఎందుకు ఇంత తరచుగా వివాదాలు కాంట్రవర్సీలు అవ్వచ్చు, లేకపోతే ఇంతకుముందు వచ్చిన శ్రేష్ఠ వర్మ ఆ అమ్మాయి అంశం వచ్చు. అఫ్ కోర్స్ అది లీగల్గా ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదేమో, కానీ ఇన్ని వివాదాలు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు? దీనికి కారణం ఎవరు? ఇస్ ఇట్ ఓన్లీ జానీ మాస్టర్? మ్యాక్సిమం అండి చూడండి, మీడియాకి వచ్చిన ఏ విషయాలైనా సరే జానీ లేని విషయం ఒకటి చెప్పండి నాకు. మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు నేను ఎన్నిసార్లు రాలేదంటే ఎంత పెద్ద అసోసియేషన్లో ఎంత ఇష్యూ అయినా సరే అండి, జనరల్ బాడీ దాటి ఇప్పటివరకు రాలేదండి. మాది చాలా ఇష్యూలు లేవనట్లేదు, నేను ఉన్నా కానీ మా ఇంటర్నల్ ఫ్యామిలీలో అన్నీ మేము జనరల్ బాడీలో ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే సర్దుకొని వెళ్ళాం. జానీ వచ్చిన తర్వాతనే, ఎందుకంటే అతనికి మీడియా పిచ్చి బాగా, అహంకారం, వీటి వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. కాదని మీరు ఎవరన్నా అనొచ్చు కూడా, వాళ్ళ మనుషులు ఉంటారు కదా ఖచ్చితంగా. ఇప్పుడు 2 వర్గాలను అయితే ఖచ్చితంగా తెలుస్తుంది కదా. సో కరెక్ట్గా ఇది మళ్ళీ గాడిలో పడాలి డాన్సర్స్ అసోసియేషన్ అనేది, టాలెంట్ బయటికి రావాలి, అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు రావాలి అనేది మీ డిమాండ్స్ అనుకోవచ్చు. ఇంకా మీకు ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు? అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలండి. ఎలా ట్రాన్స్పరెన్సీ అంటే ఇప్పుడు భయం అవుతుందండి వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆమె నా మీద అలిగేషన్ పెట్టింది, ఒక 11 lakhs ఫెన్సింగ్ అయింది, దానిలో తక్కువ అయింది కానీ ఎక్కువ రాశారండి. ప్రతిదీ వాట్సాప్ గ్రూప్లో ఉందండి, అఫీషియల్ గ్రూప్లో. ఇది ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు మినిట్స్ ఉంది, వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. ఇవి కూడా మాయం చేస్తారేమని భయం ఉంది నాకు, ఎందుకంటే అవి బయటకు వస్తే ప్రూఫ్స్ ఉండవు కాబట్టి. అంటే అంత ఉన్మాదంలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయినాక 3 మీటింగ్స్ పెట్టింది. 3 మీటింగ్స్లో కూడా నేను ఇది రిజర్వ్ చేయలేకపోతే, ప్రూఫ్ చేయలేకపోతే నేను కార్డుకే రిజైన్ చేసి వెళ్ళిపోతా కంప్లీట్ ఇండస్ట్రీ నుండి. 3 మీటింగ్లో కూడా జనరల్ బాడీలో ఆమోదం కాని విషయాలు మినిట్స్లో పొందుపరిచింది సుమలత దేవి. రైట్, నెక్స్ట్ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఎవరి దగ్గర తీసుకెళ్తారు మీ ఇష్యూస్? ఏం ఇప్పుడు మాకు ఫెడరేషన్ అండి, ఫెడరేషన్ ఈజ్ అవర్ బాస్, అంటే సుప్రీం మా పెద్దన్న అంటారు. ఆ పెద్దన్నను కూడా వీళ్ళు అవమానపరుస్తున్నారు. ఈరోజు అసోసియేషన్ ఎంతసేపు అండి, 7 మంది ఉంటే అసోసియేషన్ పెట్టేస్తారు. నాకు తెలిసి 2 స్టేట్స్లో 500 నుండి 1000, 2000 కూడా ఉండొచ్చు. ఏది యూనియన్స్, రిజిస్టర్డ్ యూనియన్స్ చెప్తున్నా, కానీ అఫిలియేటెడ్ మాది ఒకటే. ఓకే,
సో అఫిలియేటెడ్కి అంత వాల్యూ ఉన్నప్పుడు ఆ సంస్థను మనం అంటే ఎంత ఇప్పుడు మీరు గౌరవించుకోవాలి? చెప్పేదాన్ని బట్టి ఫెడరేషన్కి వెళ్తారు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆవిడ మాటల్లోనేమో ఫెడరేషన్కే వాల్యూ లేకుండా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఫెడరేషన్ అంటే లెక్కలేదు, మీకు ఎందుకు యూనియన్స్ మనం ఉండగా వాళ్ళేంటి, మిమ్మల్ని నడిపిస్తుంది టాలెంట్, మీకు వచ్చే అవకాశాలు టాలెంట్, యూనియన్ ఫెడరేషన్ దేనికి అంటున్న క్రమంలో మీరు ఫెడరేషన్కి వెళ్తే మరి మీరు అనుకుంటున్న ట్రాన్స్పరెన్సీ వస్తుందా? నమ్మకం ఉందండి నెంబర్ 2, ఫెడరేషన్ 20వ తారీఖు ఆవిడ ఎలక్షన్స్ నిర్వహిస్తామని అనౌన్స్ కూడా చేసిన పరిస్థితి. ఫెడరేషన్ అండి, మేము సుప్రీం ఫెడరేషన్ దగ్గరికి పోతున్నాం. ఎక్కడ పోయినా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మేము లెటర్ పెట్టాము ఆల్రెడీ. ఇప్పుడు మేము ఫెడరేషన్కి ఎంత గౌరవం ఇస్తున్నట్టండి, మేము కింద 120 మంది ఉన్నామండి. మేము పోతే ఇప్పుడు 75 మెంబర్స్ వచ్చి ఓటు వేసినారని చెప్తుంది. అది పెద్ద అచీవ్మెంట్ లాగా చెప్తుంది మేడం గారు. 120 మంది కింద ఉన్నామండి. ఎంతసేపు అండి పోయి వేయడానికి? ఓట్లు కింద ఉన్న వాళ్ళకి సంతకాలు పెట్టారు, ఎవరు లేరు. అన్ని వీడియోస్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. అయినా కూడా మేము ఫెడరేషన్ లేకుండా పార్టిసిపేట్ చేయొద్దు అనేది ఒకటే ఒక నినాదం అండి. వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి. ఎందుకంటే వాళ్ళు మాకు అండదండగా ఉన్నారండి 35 సంవత్సరాల నుండి. ఈరోజు ఫెడరేషన్ పెద్దలు ఎవరు వచ్చి అనిల్ గారు ఎందుకు మాట్లాడలేదండి. ఇప్పుడు అనిల్ గారు కానీ అంతకుముందు ఉన్న లీడర్స్ కానీ మా ఎదుగుదలలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. మిగతా 23 క్రాఫ్ట్స్ కానీ అంటే మమ్మల్ని పనిలో పెట్టుకున్నప్పుడు మాకు సపోర్టివ్గా వాళ్ళందరూ ఆగారు కాబట్టి ఈరోజు కరెక్ట్. యువర్ పాయింట్ ఈస్ టేకెన్. బట్ మీరు ఇంతగా ఫెడరేషన్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు మీకు ఇంత సపోర్ట్ చేశారు అంటున్నప్పుడు మీ సమస్యల విషయంలో వాళ్ళు ముందుకు వచ్చేందుకు మాట్లాడుతున్నారండి. ప్రతి లెటర్స్ మా మెంబర్స్ కూడా తెలియనియట్లేదండి. మా ఆఫీస్ బేరరు సుమలత దేవి గారు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇవన్నీ లెటర్ వాళ్ళే ఫెడరేషన్ ఇచ్చిన లెటర్స్ సార్. మీరు ఇలా అక్రమంగా పాల్పడుతున్నారు, యూనియన్ నాశనం కోరుకుంటున్నారు, అన్ని లెటర్స్ ఉన్నాయి సార్. ఒక్క లెటర్ కూడా అఫీషియల్ గ్రూప్ లో పెట్టారు సార్. వాళ్ళకి సంబంధించినవి మాత్రమే పెడతారు. ఇలాంటి క్రమంలో మీరు లూజింగ్ ఎండ్ లో ఉన్నారనుకుంటున్నారా? లేదండి, అసలు ఎప్పుడు నిజం ఎప్పటికి ఓడిపోదు కదండి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఆమె మా అసోసియేషన్ రూల్ ప్రకారం ఫెడరేషన్ కానీ లేబర్ కమిషనర్ కానీ ఎలక్షన్స్ పెట్టాలండి. రైట్. ఆమె దృష్టిలో బై ఎలక్షన్స్ ముందుకు వెళ్ళిపోయింది, వీళ్ళని పక్కన పెట్టేసింది. పక్కన పెట్టి ఈ 2 రూల్స్ కాక ఒక 3వ రూల్ కొత్త సృష్టించింది ఆమె. సో ఇప్పుడు ఆవిడ చెప్పే దాంట్లో ప్రధానంగా మీరు మొత్తం కార్యవర్గ కమిటీ సభ్యులు ఏదైతే ఉంటుందో అందరూ కూడా రిజైన్ చేసి ఎలక్షన్కి వెళ్ళాలని మీరైతే అడగట్లేదు. ఆవిడ చెప్పేది అబద్ధం. ఆమె 100% అబద్ధం. రైట్. ఆ మాట వచ్చింది ఎందుకు, బాడీ ఫ్రెష్ ఎలక్షన్స్ వెళ్ళమనే సజెషన్ ఎందుకు వచ్చిందంటే ఆమె రిజైన్ చేస్తే నేను వీరితో కలిసి పనిచేయనని 1.5 గంట సేపు ఫేర్వెల్ స్పీచ్ కూడా ఇచ్చారు. జానీ సాష్టాంగ నమస్కారాలు పెట్టాడు. ఈ డ్రామా మీరు అసలు జానీకి నేషనల్ అవార్డు వచ్చి పోయింది కదా డాన్స్ కొరియోగ్రఫీలో. యాక్చువల్ యాక్టింగ్ ఇది ఈ వీడియో బయటకు పెడితే నేషనల్ అవార్డు యాక్టింగ్ లో వచ్చేస్తుంది. ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటుంది సార్. కానీ ఆ వీడియో సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఒక 1.5 అవర్ లిటరల్ గా ఫెడరేషన్ లేబర్ ఆఫీసర్ మధ్యలో ఎజెండాకి సంబంధం లేకుండా ఒక డ్రామా కియాస్క్ చేశాడు. అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదండి అది. నేనేమంటున్నా, అది మీరు మీడియాకి పెట్టకండి, కనీసం ఫెడరేషన్ కన్నా చూపించండి. ఎందుకంటే అది ఖచ్చితంగా నాకైతే ఆ వీడియో ఉంటుందని నమ్మకం లేదు. రైట్. ఎందుకంటే అనుమానంగా ఉందంటే ఉండదు. రైట్. అయితే ఇక మీరు డాన్సులు చేయాల్సిన వాళ్ళు ఈ ఫైటింగ్స్ ఏదైతే చేస్తున్నారో దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది అంటారు? ఫెడరేషన్ చేతుల్లో ఉంది సార్. మా యూనియన్ కూడా ఇప్పుడు కూడా యూనియన్ మీద ఫైట్ కాదు సార్. యూనియన్ మేమే కదా, మేమే యూనియన్. సో ఓన్లీ ఒక ఆఫీస్ బేరరు, ఆమెతో పాటు ఒక 10-20 మంది వాళ్ళ చెంచాలు, వాళ్ళతోనే ప్రాబ్లం. మీరు ఇంత న్యాయ పోరాటం చేస్తా అంటున్నారు కదా, మీలాంటి వాళ్ళకి చిరంజీవి గారు లాంటి పెద్దల దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పే అవకాశం ఉండదా? సార్ ఎందుకు సార్ అంత పెద్దలను డిస్టర్బ్ చేయడం? అసోసియేషన్ సమస్యని వీళ్ళు పెద్దగా చేసి చూపిస్తున్నారు దాన్ని. మేము ఇంతకంటే పెద్దగా అవుతున్నట్టే కదా చేస్తున్నారు అంతే. దీన్ని మరి ఈ స్థాయిలోనే అడ్డుకుంటారు. నిన్ననే మీ ప్రెస్ మీట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇష్టం వచ్చినట్టు అలిగేషన్ చేస్తుంది, ఇది మా ఇంట్లో సమస్య అంటుంది మళ్ళీ సుమలత దేవి గారు. మీడియా ముందు కూర్చొని మీరు సమస్యలు చెప్పి ఇది మా ఇంట్లో సమస్య అంటే ఎట్లా? రైట్. సో చూద్దాం సార్, మీరు చెప్పేదాన్ని బట్టి ఆవిడ చెప్తున్నది అవాస్తవాలు అని చెప్తున్నారు, రుజువులు కూడా మీరు చూపిస్తున్నారు. రైట్. మరి నేను ప్రతి దానికి ఎవిడెన్స్తోనే మాట్లాడుతున్నాను. ఎవిడెన్స్ లేకుండా ఒక్క నోటి మాట కూడా ఏం లేదు. ప్రతిదీ ఫుల్ ఆన్ ఎవిడెన్స్తోనే చెప్తున్నాను. అవకాశాలు లేక మీకు సపోర్ట్ చేస్తున్న డాన్సర్స్ ఎంతమంది ఉంటారు ఇప్పుడు? డాన్సర్స్ మెజారిటీ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో కూడా అండి సుమలత గారు ఆన్ రికార్డ్ చెప్తున్నా, లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. పెడితే కూడా నాకు 200 ఓట్లు వచ్చినాయి, ఆమెకు 220 ఓట్లు వచ్చినాయి. ఏ మెరిట్ మీద గెలిచింది చెప్పమనండి సుమలత గారు? 15 సంవత్సరాల నుండి మెట్లు ఎక్కినాయి. మీరు చెప్పండి, ఏ మెరిట్తో గెలిచి? డబ్బే అండి, ఇంకా వెరీ క్లియర్గా ఏముంది? డబ్బు, జానీ అబద్ధాలు, ఈ ల్యాండ్లో నేను ఇల్లు కట్టిస్తా అని. ఒక మామూలు సాధారణ కొరియోగ్రాఫర్ ల్యాండ్ తీసుకొస్తా అంటే సరే అదే ఛాలెంజ్, అది కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ ద్వారా. వాళ్ళకి పాలాభిషేకం అంటారు, ఏమి అన్నీ చేస్తానండి నేనే తీసుకొచ్చి డాన్సర్ భూమి పని. ఎందుకంటే నేను మొన్న నామినేషన్ వేయడానికి కూడా అదే రీజన్. ఎందుకంటే
మ్యాక్సిమం సార్ట్ అవుట్ అవుతుంది. నేను నా లీగల్ ఒపీనియన్ కానీ ఫెన్సింగ్ వేయడం కానీ చాలా పనులు చేసి ఉన్నాను నేను. Right. సో దాన్ని మధ్యలో వదిలేదాన్ని ఏకైక కారణంతో నేను వేసా. సార్ మీరు అది చేస్తా అంటున్నారు కదా, చేస్తే నేనే మేము సన్మానం చేస్తా, పాలాభిషేకాలు అన్నీ చేస్తా. అది కాక మీకు ఇల్లులు కట్టిస్తున్నారు, రైట్. అది ఎంతవరకు పాసిబుల్ ప్రామిస్లు అలాంటివి చాలా చేశారు. ఇంకా డాన్సర్ లైఫ్లో ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది జోసఫ్ గారు? ఫెడరేషన్ కండి, మేము ఫెడరేషన్ లెటర్ పెట్టాము. సో ఫెడరేషన్ గురించే వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఫెడరేషన్ ఖచ్చితంగా న్యాయం చేస్తుందని నమ్మకం ఉందండి మాకు. రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. న్యాయం జరగాలి. నిజంగా చాలామంది చిన్న చిన్న డాన్సర్లు ఉంటారు, వాళ్ళకి అవకాశాలు రావాలి. ఆ తర్వాత ఈ బాంబే డాన్సర్స్ ఏదైతే మీరు చెప్తున్నారో, సో ప్రత్యక్షంగా వాళ్ళు పంపించిన లెటర్ వాళ్ళు పంపించింది చూపిస్తున్నాండి. సో ఆ దోపిడీ ఆగాలి ఫస్ట్, ఎవరు జోబుల్లోకి వెళ్ళకూడదు. అది మీరు అడ్డుకుంటారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇది ఆగుతుందండి, ఆగాలి కూడా. రైట్, థ్యాంక్ యూ జోసఫ్ గారు, థ్యాంక్ యూ కృష్ణ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.